ఆర్షవాంగ్మయంలో వినయం అన్న మాటకి ఎంత గొప్ప స్థానం ఉందో మీకు చెప్తా. వినయము అవతల వాళ్ళని ప్రాణాలతో నిలబెడుతుంది. ఒక్కొక్కసారి సత్యమైనా కూడా నేనింత వాణ్ణి అన్న మాట అవతల వాళ్ళని సగం చంపేస్తుంది. నాకేం వచ్చండి అన్న మాట అవతల వాళ్ళని ప్రాణాలతో ఉంచుతుంది. కేవలము వినయము చేత హనుమ సీతమ్మ బ్రతకడానికి కారణమయ్యాడు. సుందరకాండలో ఆవిడ అడిగింది, మరి దక్షిణ సముద్ర తీరం దగ్గరికి వచ్చి కొన్ని లక్షల వానరములు దిగాయి, 100 యోజనముల సముద్రం దాటాలి అనేటప్పటికీ ఎవ్వరూ రాలేదు, అందరు అక్కడే ఉండిపోయారు, నువ్వు ఒక్కడివే వచ్చావు, నిజమా? రేపొద్దున్న రామరావణ సంగ్రామం అవుతుంది, ఎంతమంది వస్తారు? రాలేరుగా. ఇక్కడ కోట్ల మంది రాక్షస వీరులు ఉన్నారుగా, మరి ఎలా రాముడు గెలుస్తాడు? ఎలా వస్తాడు? నువ్వు ఒక్కడివేగా వచ్చావు, మరి వానర వీరులందరూ రాలేరుగా అన్నాడు. ఆయన వినయం చూడండి. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవరః కశ్చిన్నాస్తి